చెకుముకి కిడ్స్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సాహస బాలుని కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజు అనే ఒక బాలుడుండేవాడు. రాజు చాలా మంచివాడు, కాని చూడటానికి చాలా సన్నగా ఉండేవాడు. అందరూ రాజుని చూసి హేళన చేసేవారు. అందుకే రాజు ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు, చాలా భయస్థుడిగా ఉండేవాడు. ఒకరోజు రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు ఆకాశం ఒక్కసారిగా చీకటయింది. భారీ వర్షం, బలమైన గాలి. అప్పుడే ఒక మెరుపు రాజు మీద పడింది. రాజు స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాజుకి మెలకువ వచ్చింది. ఏమీ జరగనట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అమ్మతో ఇలా అన్నాడు, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే రాజు మామూలుగా అన్నం అస్సలు తినడు. కాని ఆ రోజు అన్నం తిన్నా కడుపు నిండలేదు. ఇంకా పెట్టు అమ్మా అని మళ్ళీ అడిగాడు. అమ్మ ఆశ్చర్యంతో రాజునే చూస్తూ ఉంది. ఆ రాత్రి రాజు పడుకున్నాడు. కలలో తాను వేగంగా పరిగెత్తుతున్నట్టు అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాజు చాలా చలాకీగా లేచాడు. ముఖంలో తెలియని ఆనందం. స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాని డ్రైవర్ రాజుని గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడే రాజు మెరుపు వేగంతో పరిగెత్తాడు. బస్ ముందుకు వెళ్ళి బస్ ఆపాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంత వేగమా అని. రాజుకి కూడా తానే నమ్మలేకపోయాడు. ఆ రోజు రాజు స్కూల్లో బాగా శ్రద్ధగా చదువుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డుపై ఒక కుక్కపిల్ల కనిపించింది. అప్పుడే ఒక కారు దానివైపు దూసుకొస్తోంది. రాజు వేగంగా పరిగెత్తి కుక్కపిల్లని కాపాడాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి పాలు పెట్టాడు. అప్పుడే రాజుకి అర్థమయ్యింది, నా లోపల ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ రోజు సాయంత్రం ఊరి చివరకు వెళ్ళి పరిగెత్తాడు. వేగంగా, ఇంకా వేగంగా, ఉహూ ఉహూ అని సంతోషంగా అరుస్తూ పరిగెత్తాడు. అప్పుడే రాజుకి పూర్తిగా అర్థమయ్యింది, తాను మెరుపులా పరిగెత్తగలడు అని. ఆ రాత్రి రాజు తన గదిలో కూర్చొని ఆలోచించాడు, ఈ శక్తిని అందరికీ తెలియకుండా మంచి పనులకే వాడాలి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. పాత గ్లౌజ్, అమ్మ కుట్టిన షర్ట్, చిన్న హెల్మెట్, రాత్రంతా కష్టపడి ఒక సూట్ తయారుచేశాడు. దానిమీద మెరుపు గుర్తు కూడా పెట్టాడు. ఉదయం అద్దం ముందు నిలబడి మెల్లగా అన్నాడు, ఇప్పటినుంచి నేను కేవలం రాజు కాదు, నేను ఫ్లాష్ బాయ్. ఒకరోజు స్కూల్ ప్లేగ్రౌండ్లో ఒక చెట్టు కొమ్మ విరిగిపడబోతోంది. పిల్లలంతా భయంతో అరుస్తున్నారు. ఒక మెరుపు హీరో వచ్చాడు. సూట్లో కొమ్మ పిల్లల మీద పడకుండా రక్షించాడు. పిల్లలు అందరూ సంతోషంగా ఫ్లాష్ బాయ్ అని జై కొట్టారు. మరో రోజు నదిలో ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారు. నీటిమీదే ఒక మెరుపు వేగంతో పరిగెత్తి ఫ్లాష్ రాము వాళ్లని కాపాడాడు. గ్రామస్తులు ఆశ్చర్యంతో అన్నారు, ఆ మెరుపు హీరో ఎవరు అని. కాని ఎవ్వరికీ నిజం తెలియలేదు. దూరంలో కొండమీద నిలబడి ఫ్లాష్ బాయ్ నవ్వాడు. పిల్లలు, మనలో ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది. దాన్ని మంచి పనులకే ఉపయోగిస్తే మనమందరం హీరోలమే. హాయ్ పిల్లలు, మరిన్ని వీడియోస్ కోసం చెకుముకి కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.